ఎవరైనా సీరియస్ గా ఉంటే వారిని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం సర్వసాధారణం. ఈ ఐసీయూలోనికి డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ తప్ప మరెవరిని ఎంట్రీ కానివ్వరు. ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నామనేది పేషెంట్ బంధువులకు వివరిస్తారు తప్ప ఐసీయూలోకి ఎంట్రీ కానివ్వరు. ఎందుకంటే అందులోకి మెడికల్ స్టాఫ్ తప్ప మిగతా వారు వస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని ఎవరిని అనుమతించరు. లైబ్రరీ కంటే సైలెంట్ గా ఉంటుంది ఐసీయూ ప్రదేశం. కానీ గుజరాత్ అహ్మదాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఏకంగా దసరా నవరాత్రి వేడుకలను ఐసీయూలో నిర్వహించింది. అది కూడా భారీ సౌండ్ సిస్టమ్ తో ఊదరగొట్టారు. అయితే ఐసీయూను బెలూన్స్, పూలదండలతో ఫుల్ డెకరేషన్ చేశారు. ఆ తర్వాత గర్భా డాన్స్ చేస్తూ హడావుడి చేశారు. దీనిపై పూర్తి వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహర్ నాయుడు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీహర్ గారు, చెప్పండి, అసలు ఈ గర్భా డాన్స్ ఐసీయూలో చేసినట్టు తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఈ విజువల్ అన్ని మీడియా ఛానల్కి అందడం జరిగింది. వాస్తవంగా గుజరాత్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో, కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ గర్భానృత్యం చేస్తున్నట్టుగా కొంతమంది వ్యక్తులు చిత్రీకరించి దీన్ని మీడియా సంస్థలకు రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవంగా వైద్య నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ఆసుపత్రి ఐసీయూ అంటే అత్యంత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ గా చూస్తారు. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో చూస్తున్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా దాదాపు క్యాన్సర్ రోగులంతా చికిత్స పొందుతున్న సందర్భం, దాదాపు చాలా మంది మృత్యుతో పోరాడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో అక్కడ దాదాపు బెడ్ పై రోగులంతా తీవ్ర ఇబ్బంది పడుతున్న సమయంలో వీళ్ళంతా గర్భానృత్యం వేయడం మొత్తం మీదకి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. ఒక ఆసుపత్రిలో విధి విధానాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా అక్కడ గర్భానృత్యం చేయడం ఏంటన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లడవుతున్నాయి. ఎందుకంటే ఐసీయూలో దాదాపు ఈ క్యాన్సర్ తో బారిన పడ్డ చాలా మంది రోగులు అక్కడ కీమోథెరపీ చేయించుకున్నారు. వీళ్ళంతా రోగులంతా బెడ్ పై రెస్ట్ తీసుకుంటున్న సందర్భంలో పెద్ద ఎత్తున శబ్దం వచ్చేలాగా ఈ గర్భానృత్యానికి సంబంధించిన పాటలు పెట్టుకోవడంతో పాటుగా మొత్తం సిబ్బంది, ఆసుపత్రిలో ఉన్న మిగతా విభాగాల సిబ్బంది అంతా కలిపి ఈ గర్భానృత్యం చేయడం పైన పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఎందుకంటే దాదాపు అక్కడ రోగులంతా మృత్యుతో పోరాడుతున్న పరిస్థితులు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది. దాదాపుగా ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో దాదాపు ఇటువైపు 10 బెడ్లు, అటువైపు 10 బెడ్లు, దాదాపు 40 మంది రోగులు తీవ్రంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, విషమ పరిస్థితుల్లో చికిత్స తీసుకుంటున్న సందర్భంలో ఇలాంటి నృత్యాలు చేయడం ఏంటన్న నిబంధనలు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రి వైద్య విధానాన్ని స్థాయిలో పక్కన పెట్టేసి ఇక్కడ గర్భానృత్యం చేయడం పైన విమర్శలు వస్తున్నాయి. శ్రీహరి, మరి అక్కడ పేషెంట్స్ ఐసీయూలో ఉన్నట్లు తెలుస్తుంది. పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఏమంటున్నారు? వాస్తవంగా ఇది జాతీయ వార్తా ఏజెన్సీ ద్వారా అందించిన విజువల్. దీనిపై మొత్తం మనకి విజువల్ బయటకు వచ్చిన తర్వాత, అంటే అక్కడ లోపల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో గర్భానృత్యాలు చేసిన విషయం బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ లోకల్ గా ఉండే గుజరాత్ లో, అహ్మదాబాద్ లో ఉన్న వైద్య విజ్ఞాన నిపుణులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వైద్య విభాగంలో పెద్ద ఎత్తున నిష్ణాతులు కావచ్చు, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తున్నారు. ఎందుకంటే రోగులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వాళ్ళంతా పోరాడుతున్న పరిస్థితి. కీమోథెరపీ చేయించుకుంటే బాడీలో విపరీతమైన పెయిన్ ఉంటే ఆ పెయిన్ పరిస్థితి స్థితిలో వాళ్ళంతా రోగులు ఉన్నప్పుడు కూడా ఎలాంటి నృత్యాలు చేయడం అంటున్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా దీనిపై పెద్ద ఎత్తున అక్కడ లోకల్ గా గుజరాత్ వైద్య విభాగానికి సంబంధించిన అధికారులు కూడా విచారణ చేపట్టారు. దీనికి బాధ్యతైన వాళ్ళని గుర్తిస్తున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితం వార్తా ఏజెన్సీల ద్వారా మనకు వస్తున్న సమాచారం ఇస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. ఎవరైనా సీరియస్ గా ఉంటే వారిని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం సర్వసాధారణం. ఈ ఐసీయూలోకి డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ తప్ప మరో వారిని ఎంట్రీ కానివ్వరు. ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నామనేది పేషెంట్ బంధువులకు వివరిస్తారు తప్ప ఐసీయూలోకి ఎంట్రీ కానివ్వరు. ఎందుకంటే అందులోకి మెడికల్ స్టాఫ్ తప్ప మిగతా వారు వస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని ఎవరిని లోనికి అనుమతించరు. లైబ్రరీ కంటే సైలెంట్ గా ఉంటుంది ఆ ప్రదేశం. కానీ గుజరాత్ అహ్మదాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఏకంగా దసరా నవరాత్రి వేడుకలను ఐసీయూలో నిర్వహించింది. అది కూడా భారీ సౌండ్ సిస్టమ్ తో ఊదరగొట్టారు. అయితే ఐసీయూను బెలూన్స్, పూలదండలతో ఫుల్ గా డెకరేషన్ చేశారు. ఆ తర్వాత గర్భా డాన్స్ చేస్తూ హడావుడి చేశారు.